గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. టెన్షాల్ని ఇక డీటెయిల్స్ చూస్తే అనుకున్నదే జరిగింది, ఊహించిందే నిజమైంది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అవుతున్నాయి. తెలంగాణ పురపోరులో కాంగ్రెస్ టాప్ గేర్ లో దూసుకెళ్లింది. అర్బన్ ఓటర్లు సరిలేరు మీకెవరు అంటూ రేవంత్ పాలనకు జై కొట్టారు. ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు పట్టణ ప్రజలు. అటు గులాబీ ఇటు కాషాయ పార్టీని కాదంటూ సర్పంచ్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే మున్సిపల్ ఫలితాలను అందించారు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి తిరుగు లేకుండా పోయింది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో క్లీన్ స్వీప్ దిశగా హస్తం నిలిచింది. మున్సిపల్ ఎన్నికల విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మున్సిపల్ రిజల్ట్స్ తెలంగాణలో హస్తానికి తిరుగులేదని స్పష్టం చేస్తూనే అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ పై మరింత బాధ్యతను పెంచాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విషయానికొస్తే పురపోరులో పుంజుకుంది. అధికార పార్టీకి ధీటుగా గట్టి పోటీ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది కారు. మంచి పట్టున్న స్థానాలను కూడా ఆ పార్టీ నేతలు చేజార్చుకున్నారు. మద్యం నగదు ప్రవాహంతోనే కాంగ్రెస్ విజయం సాధించిందని ఆరోపిస్తున్నారు. తమపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు గులాబీ లీడర్లు. ఇక తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. అయితే ఉత్తర తెలంగాణలో అనేక వార్డుల్లో సత్తా చాటింది. ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాల్ని దక్కించుకున్నప్పటికీ మున్సిపల్లో అనుకున్నంత సాధించలేదు కమలనాథులు. ఫిబ్రవరి 16న జరిగే చైర్మన్, మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల